అందరికీ వందనాలండి. మరొక లేఖన భాగంలోంచి కొన్ని వచనాలు చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని స్నేహాలు ఉన్నాయన్నమాట. ఏంటి ఆ స్నేహాలు అంటే కనుక కొన్ని రకాల స్నేహాలు ఉన్నాయి. అవి కొన్ని వారి స్నేహం గురించి చరిత్రగా చెప్పుకున్నాయి ఉన్నాయి. మరి వారి స్నేహితుల గురించి వారు ఈ విధంగా ఉన్నారు అంటే మంచిగాను ఉన్నాయి, చెడుగాను ఉన్నాయన్నమాట. అయితే ఇలాంటి స్నేహాల్లో మనం ఎలాంటి స్నేహాన్ని కలిగి ఉండాలి? ముఖ్యంగా ఈరోజు లోకంలో ప్రతి ఒక్కరికి స్నేహితుడు ఉన్నాడు. చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళ స్నేహితులు ఉంటారు, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ స్నేహితులు ఉంటారు. కొంతమందికి వారు చిన్నవారు అయ్యేసుకో, కానీ వారు స్నేహం చేసేవాళ్ళు పెద్దవారు అయ్యి ఉండొచ్చు. అంటే స్నేహానికి వయసుతో తారతమ్యం ఏమీ లేదు. అలాగే స్నేహానికి ఇంకొక విషయం ఏంటంటే, పురుషులకి పురుషులు మాత్రమే స్నేహితులు ఉండాలని, లేకపోతే స్త్రీలు మాత్రమే స్నేహితులు ఉండాలని రూల్ కూడా ఏం లేదు. ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. కానీ ఆ స్నేహం ముసుగులో పరిధులు ఏ విధంగా ఉన్నాయి అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? స్నేహం చేయడం తప్పు కాదు. స్నేహం ముసుగులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, ఈరోజు లోకంలో చాలామంది స్నేహం చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్న పరిస్థితులు కూడా వారి కొలీగ్స్ అవ్వనివ్వండి, లేకపోతే చదువుకుంటున్న విద్యార్థులు అవ్వండి, లేకపోతే నైబర్స్ కావండి, ఇలా ఎవరైనా సరే ఎవరికైనా స్నేహితులు కావచ్చు. కానీ నీకు ఇబ్బంది అనిపించినప్పుడు, నీకు ఇరుకొచ్చినప్పుడు నీకు స్నేహితులు చాలామంది ఉండొచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అన్నవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. అవునా? 10 మంది స్నేహితులు ఉండొచ్చు, 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ అవరు, ఒక్కడు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అతను ఎలాంటి వాడు అయి ఉండాలి అంటే గనక, నేను పూర్తిగా చదివిన వాడు అయి ఉంటే గనక, అంటే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అవునా? అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి ఒక స్నేహం ఉంది. ఎవరిదా స్నేహం? దావీదు, యోనాతాను. ఇద్దరికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వయసుతో తారతమ్యం లేదు. అలాగే ఇక్కడ వీళ్ళ మధ్యలో ఇంకోటి ఏంటంటే అర్హతలతో కూడా తారతమ్యం లేదు వీళ్ళకి. ఇప్పుడు యోనాతాను ఎవరు అంటే గనక సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? మహారాజు కుమారుడు యోనాతాను. దావీదు ఎవరు అంటే గనక, దావీదు అప్పటికి గొర్రెలు కాచుకున్న వాడిగానే ఉన్నాడు. కానీ వీళ్ళ మధ్య ఏం కుదిరింది? స్నేహ సంబంధం కుదిరింది. ఒకరికొకరికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఒకరికి ఏమన్నా, లేకపోతే వాళ్ళ అనుగుణమైన పరిస్థితులు కానీ, లేకపోతే వారి దరిదాపుల్లో ఉన్న పరిస్థితులు కానీ, లేకపోతే వారు కొలీగ్స్గా కానీ, లేకపోతే ఇలాంటి ఏ సంబంధము లేదు. వారి యొక్క స్థితిగతులు కూడా వేరుగా ఉన్నాయి. కానీ వీళ్ళ మధ్య ఎలాంటి స్నేహం కుదిరింది? మంచి స్నేహం కుదిరింది. ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో స్నేహం గురించి ఎవరి గురించి అయినా చెప్పాలి అంటే కనుక మొట్టమొదటగా ఎవరైనా సరే వీళ్ళ పేర్లే చెప్తారనమాట. అలాంటి మంచి స్నేహితులు. దావీదుని అనేక సార్లు సౌలు తండ్రే ఎవరికి? యోనాతానుకి. అయినప్పటికీ కూడా దావీదు మీదకి వస్తున్నప్పుడు అనేక సార్లు దావీదుని అక్కడి నుంచి తప్పించిన వ్యక్తిగా యోనాతాను ఉన్నాడు. అనేక సార్లు దావీదు ప్రాణం మీదకి వచ్చేస్తున్న పరిస్థితుల్లో యోనాతాను అనేక సార్లు అక్కడి నుంచి అతన్ని తప్పించి తన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన ప్రాణ స్నేహితుడికి ఎలాంటి అపాయము జరగకుండా తను చూచుకున్న సామర్థ్యం కలిగిన వ్యక్తిగా యోనాతాను ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో స్నేహాలు చేస్తున్నావు కదా, మరి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఆ స్నేహం చేస్తున్న వ్యక్తి నీతో ఎలాంటి స్నేహ సంబంధాన్ని కలిగి ఉన్నాడు అంటే కనుక, లేదండి వాళ్ళు కూడా మాతో మంచిగానే ఉంటారండి, మేము వాళ్ళతోనే మంచిగా ఉంటామండి అని చెప్తాను. ఇక్కడ మంచి స్నేహితుడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే కనుక, నువ్వే పని చేసినా కూడా ఓకే ఆల్ రైట్, నువ్వు చాలా బెస్ట్, నువ్వేం చేసినా కరెక్ట్, నువ్వు ఎవరి మీదకి వెళ్ళినా సరే నువ్వు కరెక్ట్ అన్నాడు అనుకోండి, వాడు మంచి స్నేహితుడు కాదు.
అదేంటండి నన్ను అర్థం చేసుకున్నవాడు మంచి స్నేహితుడు. అవును, నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి అలాగే నీ పరిస్థితులను కూడా సరిదిద్దగలిగిన వాడు మంచి స్నేహితుడు అవుతాడు. అంటే నువ్వు అన్యాయంగా అక్రమంగా ఎవరి మీదకైనా వెళ్ళినప్పుడు అవతల వాడు ఏం చేయాలి? నిన్ను నీ ప్రాణ స్నేహితుడు అన్నవాడు నిన్ను గద్దించగలగాలి. అవును, నీ మేలు కోరుకున్నవాడు నిన్ను గద్దిస్తాడు. నువ్వు అన్యాయంగా అక్రమంగా వారి తప్పు లేకుండా వారి మీదకు వెళుతున్నప్పుడు నిన్ను సపోర్ట్ చేయడు. నీదే తప్పు, మాట్లాడక ఇంకా గొడవద్దు అని చెప్పి ఆ వ్యక్తి పక్కకు తీసుకొస్తాడు. లేదు, ఇంకా నువ్వు మితిమీరిపోతున్నావు, అవసరమైతే నిన్నే ఒక దెబ్బ కొట్టి ఆ గొడవని అధిగమించి పక్కకు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే నీ మేలు కోరుకునేవాడు చేసే పని అది. కానీ ఈ స్నేహం కంటే ఈరోజు ఏ విధంగా ఉందో తెలుసా? అవసరమైతే నువ్వు సైలెంట్గా ఉన్నా కూడా నిన్ను లాక్కుని తీసుకెళ్ళి ఆ గొడవలో కూర్చోబెట్టే పరిస్థితి. అలాంటి స్నేహితులు ఈ లోక స్నేహంలో ఉన్నవారు ఉన్నారు. అందరినీ నేను అనట్లేదు, కానీ కొంతమంది అయితే ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి నువ్వు స్నేహం చేస్తున్న ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి. అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన. ఇందాక మాట్లాడుకున్నాం కదా, నువ్వేం చేసినా ఎలా వెళుతున్నా సరే రైట్ అన్నవాడు ఏంటంటే వాడు నీ ప్రాణ స్నేహితుడు కాదు, పగవాడితోనే సమాధానం. ఎవరైతే నీ మేలు కోరుకుంటారో నువ్వు అన్యాయంగా అక్రమంగా ఒక స్టెప్ ముందుకు వేస్తున్నావు అంటే ఇది తప్పు అని చెప్పి నిన్ను కరెక్ట్ చేయగలగాలి. అంతకుమించి నువ్వు వెళ్ళిపోతుంటే అవసరమైతే ఒక దెబ్బ అయినా సరే కొట్టి నిన్ను సరిదిద్దగలిగిన వాడు నీ ప్రాణ స్నేహితుడు, నీ మేలు కోరే స్నేహితుడు, నీకు మంచి స్నేహితుడు. కాబట్టి అలాంటి వారి స్నేహాన్ని మనం వదులుకోకూడదు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకొన్ని స్నేహాలు ఉన్నాయి అన్నాం కదా. అయితే మరొక స్నేహం గురించి కూడా మీకు, ఈ స్నేహితుడు మన మేలు కోరే స్నేహితుడిగా ఉన్నాడు. పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు పెడతాడంట. అంటే నువ్వేం చేసినా కరెక్ట్, నువ్వు ఎలా మాట్లాడినా కరెక్ట్, నువ్వు బూతులు మాట్లాడినా కరెక్ట్, లేకపోతే ఇంకేమైనా మాట్లాడినా నువ్వు కరెక్ట్, నిన్నేమీ తప్పు పట్టరు. కానీ ఇక్కడ మన మేలు కోరుకున్నవాడు మనల్ని ఏం చేస్తారంట? గద్దింపులోకి నడిపిస్తారు. అవసరమైతే నిన్ను కొట్టైనా సరే, నిన్ను గాయపరిచైనా సరే నిన్ను సర్దిగడతారు. ఆయన ఎవరు అంటే నీ మేలు కోరుకునే స్నేహితుడు. మరి మరొక స్నేహం ఉంది, చూడండి. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అమ్నోను ఈయనెవరు? దావీదు కుమారుల్లో ఒక కుమారుడు, అబ్షాలోముకి అన్నయ్య అవుతాడు. తెలుసు కదా, ఈ వృత్తాంతం మనకి తెలుసు. అయితే ఈ అమ్నోనుకి కూడా ఒక స్నేహితుడు ఉన్నాడంటే, ఎవరంటే ఈయన యెహోనాదాబు. అయితే ఈ యెహోనాదాబు యొక్క పరిస్థితి ఏంటి అంటే ఈయన కపటము గలవాడు అని రాయబడింది. ఎవరైనా సరే పేరు రాయబడదు కానీ వారి యొక్క వ్యక్తిత్వం రాయబడదు, అవునా? మనం కూడా పక్కవారి పేరు చెప్తాం కానీ వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తామా? చెప్పం. కానీ ఇక్కడ ఈయన పేరుతో పాటు ఈయన వ్యక్తిత్వం కూడా చెప్పబడుతుంది. ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడంట? కపట స్వభావం కలిగిన వ్యక్తిగా ఈయన ఉన్నాడంట. మరి ఇలాంటి వాడు ఎలా స్నేహితుడయ్యాడు అంటే, అవతల వాడు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడైతేనే వీరిద్దరూ స్నేహితులు అవుతారు. అందువల్లే లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, 6 నెలలు సహవాసం చేస్తానంట వాళ్ళు వేళ్ళు అయిపోతారంట. ఎందుకని అంటే ఈ 6 నెలల్లో వారు మాట్లాడే విధానం నీలో వచ్చేస్తుంది. వారు ఏ పనులు చేస్తుంటే వాటి గుండా నువ్వు కూడా ప్రేరేపితమై నీవు వాళ్ళ మాట్లాడతావు, లేకపోతే వారు నీలా మారిపోతారు. కాబట్టి అంటే ఒకవేళ అవి మంచివైతే ఇబ్బంది ఏమీ లేదు, ఒకవేళ చెడ్డవైతే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వేళ్ళు అయిపోతారంట. కాబట్టి ఒకరి లక్షణాల్లో ఒకళ్ళలోకి వచ్చేస్తాయి. ఇక్కడ యెహోనాదాబు గురించి ఇక్కడ రాయబడింది, అతని పేరుతో పాటు అతని వ్యక్తిత్వం కూడా రాయబడింది. అతను ఎలాంటి వాడంట? కపటం కలిగినవాడు, కపట స్వభావం కలిగినవాడు. అంటే ఇప్పుడు అమ్నోను అతనితో సహవాసం చేస్తున్నాడంటే అతని వ్యక్తిత్వం కూడా ఎలాంటిది అయి ఉంటుంది? ఆ విధమైన స్వభావం కలిగిన వ్యక్తే అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటి అంటే కనుక, నువ్వెందుకు ఇలా చిక్కుపోతున్నావు,
అని చెప్పి, నువ్వు రాజకుమారుడివి, ఇలా ఎందుకు చిక్కిపోతున్నావు అని చెప్పి అమ్నోనుని యెహోనాదాబు అడుగుతున్నాడు. అయితే అమ్నోను అంటున్నాడు, అబ్షాలోము చెల్లెలైన తామారు, ఈయనకు కూడా చెల్లెలే అవుతుంది. అయితే తామారును నేను మోహించవలసి ఉన్నది, కాబట్టి ఆ విధమైన కోరికలతో నేనున్నాను అని చెప్పి ఈయన చెప్పాడనమాట. ఈయనలో ఉన్న ఫాల్ట్, ఈయన ఎందువల్ల ఇబ్బంది పడుతున్నాడో ఆ విషయాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఆయన నిజమైన స్నేహితుడైతే ఏం చెప్పాలి? అరే చెల్లెలు అవుతుంది నీకు, చెల్లెల మీద ఏంట్రా అలాంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, ఒకవేళ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక వాటిని అధిగమించగలగాలి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఇది నీకు కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది మీ నాన్నగారికి తెలిసినా, లేకపోతే మిగతా అన్నలకు తెలిసినా, లేకపోతే మిగతా సహోదరులకు తెలిసినా ఇది చాలా చిన్న చూపుగా ఉంటుంది, ఇది నీకు తగిన పద్ధతి కాదు, నీ పద్ధతిని నువ్వు మార్చుకో అని చెప్పి హెచ్చరించాలి అక్కడ. అవునా? నీ మేలు కోరుకునే స్నేహితుడు అయితే గనక నిన్ను అక్కడ గద్దించగలగాలి, నీ తప్పును సరిదిద్దగలగాలి. అవునా? కానీ ఈయన ఏం చేశాడు? అందుకే ఈయన కపటం కలిగిన వ్యక్తి. ఇంకా ఈయన ఎలాంటి సలహా ఇచ్చాడంటే ఆ కోరిక త్వరగా తీరే సలహా ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఈయన మేలు కోరే స్నేహితుడిగా ఉన్నాడా, నీ పతనాన్ని కోరుకునే స్నేహితుడిగా ఉన్నాడంటే కపట స్వభావం కలిగిన స్నేహితుడిగానే ఉన్నాడు. అవును, ఈరోజు మనం కూడా కొన్ని స్నేహాలు చేస్తున్నాం కదా, మరి స్నేహాలు చేసినప్పుడు మరి నీ స్నేహితులు ఏ విధంగా ఉన్నారు? ఇలా యెహోనాదాబులా ఉన్నారా? ఏమో, మనం ఇలాంటి స్నేహంతో ముందుకు వెళ్తున్నాము అంటే కనుక అది ఎప్పటికైనా సరే మనకేం తెస్తుంది? కీడునే తెప్పిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పురుషులకి పురుషులు మాత్రమే స్నేహితులు ఉండాల్సిన అవసరం లేదు, స్త్రీలకు స్త్రీలు మాత్రమే స్నేహితులు ఉండాల్సిన వీళ్ళు వారితో స్నేహం చేస్తున్నారండి. మరి ఆఫీస్లో కొలీగ్స్ ఉంటున్నారు, మరి అందరూ స్త్రీలే ఉండరు, అందరూ పురుషులే ఉండరు కదా, వీళ్ళు మాట్లాడుకుంటాం, లేకపోతే ఉద్యోగాల రీత్యా లేకపోతే ఇలాంటి వాటిల్లో మరి స్నేహితులం అవుతున్నాం కదండి, మరి అందరూ అలా ఉండడానికి వీల్లేదు కదండి, అందరూ అలాగే ఉంటారని కూడా లేదు కదండి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ నిజమే, అందరూ అలా ఉండరు. కానీ కొన్నిసార్లు నీవు ఆ పరిస్థితుల గుండా అడుగులు వేస్తున్నప్పుడు అవతల వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకునే ఆ పరిజ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏంటి అంటే కనుక నిజమే, నువ్వు స్నేహ స్వభావంతోనో లేకపోతే నువ్వు సహోదరుడు స్వభావంతోనో నువ్వు ముందు అడుగు వేయొచ్చు, కానీ అతని హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నువ్వు గ్రహించగలగాలి. అతని వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో నీ పట్ల నువ్వు గ్రహించగలగాలి. అతని యొక్క మాట విధానం నీ పట్ల ఏ విధంగా ఉందో గ్రహించగలగాలి. ఈరోజు చాలామంది ప్రతి ఒక్కరి ఇద్దరు వ్యక్తులు చూస్తే తప్పుడు స్వభావంతో చూస్తున్నారు, తప్పుడు స్వభావంతో మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అలా మాట్లాడుకునే రైట్ నువ్వు ఇవ్వకుండా నీ స్వభావం నువ్వు చూసుకోగలగాలి. అలా మాట్లాడకుండా లేకపోతే మీ గురించి ఆ విధంగా మాట్లాడుకునే రైట్ నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే నీ వ్యక్తిత్వం నువ్వు సరిచూసుకోగలగాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు కల్చర్ ఎక్కువగా ఏ విధంగా ఉందంటే కనుక సాఫ్ట్వేర్ కల్చర్లో ఇది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నువ్వు వివాహం అయ్యింది, నీ జాబ్ రీత్యా నువ్వు అక్కడ ఉండాల్సి వచ్చి నీ పనులు నువ్వు అక్కడ ఉండి అక్కడే నువ్వు చేసుకోవాల్సి వస్తుంది. కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అవతల వ్యక్తి, నీ కొలిక్ ఉన్న వ్యక్తి కూడా ఆ విధమైన ఆ పరిస్థితుల గుండా ఉన్న వ్యక్తి. ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నాను, నువ్వు వివాహం అయిన తర్వాత నువ్వు ఆ వ్యక్తితో స్నేహంగా ముందుకు వెళుతున్నావు. నువ్వు సహోదరుడు భావంతోనే లేకపోతే స్నేహితుడు అన్న భావంతోనే ముందుకు వెళుతున్నావు. కానీ నువ్వు అతనితో రాసుకుని పూసుకుని తిరిగితే అతనికి ఆ పరిస్థితులను అధిగమించే లక్షణాలు, గుణాలు కూడా అతనిలో ఉండొచ్చు. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి అంటే గనక, నువ్వు వివాహమయ్యి అతనితో పక్కన కూర్చోవడం, లేకపోతే అతనితో చేయించడం, లేకపోతే అతని భుజం మీద చేసి మాట్లాడడం, ఇవి నీలోంచి నీ వైపు నుంచి అతనికి అది నువ్వు సహోదరుడి భావంతోనో లేకపోతే స్నేహితుడి భావంతోనో నువ్వు వేయొచ్చు. కానీ నువ్వు చేస్తున్న ఈ పనులు బట్టి నీ పట్ల ఉన్న ఉద్దేశం అతని హృదయంలో మారిపోయి ఉండొచ్చు.
కాబట్టి అది గ్రహించగలగాలి, లేకపోతే వాటిని అధిగమించగలగాలి. స్నేహితుడు అన్నప్పుడు స్నేహితుడిగానే చూడగలగాలి, సహోదరుడు అన్నప్పుడు సహోదరుడిగానే చూడగలగాలి. అంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళే అవకాశాలు ఇచ్చి ఇద్దరి గురించి మాట్లాడుకునే పరిస్థితులు క్రియేట్ చేయడానికి గల కారణం నువ్వే అయి ఉండొచ్చు. కాబట్టి అటువంటి స్వభావం విషయంలో, అటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండగలగాలి. ఇక్కడ ఈ యెహోనాదాబు అమ్నోను ఉన్న విషయం బయట పెట్టినప్పుడు అతను మేలు కోరుకున్న వ్యక్తి అయితే గనక ఇతను ఏం చేయాలి? సరిదిద్దగలగాలి. సరిదిద్దాడా? మరి సరిదిద్దకపోగా అతని యొక్క కోరిక తీరే అవకాశాన్ని, లేకపోతే ఆలోచన, అతను లేని ఆలోచన కూడా ఇతను క్రియేట్ చేసి ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కపట మిత్రులతో స్నేహం మనకి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఎలాంటి స్నేహం నువ్వు చేయగలగాలి అంటే గనక, ఎలాంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేయగలగాలి అంటే గనక, నీ మేలు కోరుకునే వ్యక్తితో, నీ ప్రాణ స్నేహితుడైన వ్యక్తితో, నిన్ను గద్దింపులోకి నడిపించే వ్యక్తితో నువ్వు స్నేహం చేయగలగాలి. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక స్నేహం గురించి కూడా ఉంది. చూడండి, కొత్త నిబంధన గ్రంథము లోకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములు నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ సందర్భం ఏంటి అంటే గనక, ఒక స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే అనుకోని పరిస్థితుల్లో వచ్చాడు. అంటే ఒక దారముట వెళ్తున్నప్పుడు మరి చీకటి పడ్డము, లేకపోతే ఈ దారిలో నా స్నేహితుడు కూడా ఉన్నాడు కదా, ఒకసారి చూసి వెళ్దాము, కలిసి వెళ్దాము అన్న పరిస్థితుల్లో ఈ స్నేహితుడి దగ్గరికి ఆ స్నేహితుడు వచ్చాడు. ఇప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ఏమీ లేని పరిస్థితుల్లో ఆ స్నేహితుడు వెళ్ళి ఇంటి దగ్గరికి వచ్చాడు. కానీ ఆ స్నేహితుడు చెప్పకముందే ఆయన ఆకలితో ఉన్నాడని ఈ స్నేహితుడు గ్రహించి ఆకలి తీర్చే ప్రయత్నం విషయంలో ఈయన మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తడుతున్నాడు అనమాట. ఏంటి అని అడిగితే, అనుకోని పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్ళాల్సిన వాడు నా ఇంటికి వచ్చాడు, నా స్నేహితుడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి ఒక్క 3 రొట్టెలు బదులివ్వు అని చెప్పి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను పడుకుని ఉన్నాను, నా పిల్లలు కూడా నాతో పడుకుని ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇచ్చే పరిస్థితుల్లో లేను అన్నాడు. కానీ విడువక ఈ స్నేహితుడు ఆ స్నేహితుడి నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఈ స్నేహితుడిని బతిమాలుతున్నాడు. ప్లీజ్ దయచేసి నాకు ఒక 3 రొట్టెలు ఇవ్వి, అవతల నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, వాడు ఆకలి తీర్చబడాలి అని చెప్పి బ్రతిమాలుతున్నాడంట. సిగ్గు విడిచి మాటి మాటికి బ్రతిమాలటం వల్ల ఇంకా ఇతను వదిలేగా లేడు అని చెప్పి లేచి వచ్చి అతనికి కావాల్సినవి ఇచ్చాడంట. అంటే ఈ స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఆకలి తీర్చిన స్నేహితుడిగా ఉన్నాడు. అంటే చెప్పక మునిపే నీ అవసరత ఏంటో ఆ స్నేహితుడు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీ అవసరతను బట్టి ఒక స్నేహితుడు నువ్వు అడుగుతున్నప్పుడు ఆ స్నేహితుడు నీ అవసరత తీర్చకపోగా నిన్ను అవహేళన చేస్తున్నాడేమో. మరి అలాంటి స్నేహం నీకు అవసరమా? నీ ఆపదలో ఉన్నప్పుడు నీ గుమ్మం తట్టి నీకు సహాయం చేయగలిగిన వాడు, నీ ఆకలిని తీర్చగలిగిన వాడు, నీ ఆపదను తీర్చగలిగిన వాడు నిజమైన స్నేహితుడై ఉంటాడు. మరి అలాంటి స్నేహితుల్ని నువ్వు పోగొట్టుకోకూడదు. అలాంటి స్నేహితులను నువ్వు సంపాదించుకున్న వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. అలాగే ఈరోజు స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు, లోకంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు అంటే, అవతల వ్యక్తి నీ వైపే చూస్తున్నాడు, నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళని అవతల వైపు పురుగొల్పే విధంగా ఉంటున్నారు. లేదా ఆ అమ్మాయి నీ వైపే చూసి నవ్వుతుంది, నువ్వు
ఆలస్యం చేయక్కర్లేదు. ఆ అమ్మాయి నీ వైపే చూస్తుంది, నీ వైపే చూసి నవ్వుతుంది, నీతోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇలా కొంతమంది యవనస్తులు పెడదారిని పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి నీ స్నేహం విషయంలో నువ్వు జాగ్రత్త. అవును, కపట మిత్రులతో స్నేహం నీకు అవసరం లేదు. లేకపోతే కపటం కలిగిన వారితోనూ, లేకపోతే ఆ లెక్కలేని పగవారితోనూ నువ్వు స్నేహం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నిజమైన స్నేహితుడో, లేకపోతే నీ ఆపదలో నీ వెన్నుదండుగా నిలబడిన వాడు ఎవరో గ్రహించి వారితో నువ్వు స్నేహం చేయగలగాలి. అలాగే మరొక స్నేహం కూడా ఉంది, చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, 27వ అధ్యాయము 6వ వచనం, మేలుకోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అంటే నీ స్నేహితుడు నీ మేలు కోరుకునే విధంగా ఉండగలగాలి. పగవాడు ఏం చేస్తున్నాడంట? లెక్కలేని ముద్దులు పెడుతున్నాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ స్నేహం దేంట్లోకి వస్తుంది అంటే కనుక, వారు చూడకపోయినా నీ వైపే చూస్తారు, వారు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోయినా నీ వైపే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు యవనస్తులు చాలామంది కూడా ఇక్కడే పడిపోతున్నారనమాట. వీళ్ళంతటా వీళ్ళు పడే కన్నా వీరు స్నేహం చేస్తున్న స్నేహితులతో పడిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు, ఏ విధమైన స్నేహం చేస్తున్నావు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా చూసుకోగలగాలి. అలాగే 17వ అధ్యాయంలో 17వ వచనం చూడండి, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయము 17వ వచనమే చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమించును. నీది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు. విడిచిపెట్టకుండా నీ వెన్నంటిగా ఉండి, నీకు తోడుగా ఉండి, నీ దుర్దశలో వాడు ఎలా ఉంటాడంటే అప్పుడు స్నేహితుడిగా ఉండడు, నీ సహోదరుడిగా నీ పక్కన నిలిచిన వాడుగా ఉంటాడు. అలాంటి స్నేహితుడిని సంపాదించేవారుగా మనం ఉండగలగాలి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట నుండి ఒట్టి చేతులతో వెళ్ళాడా? లేదు. తండ్రి ఇంట తనకు రావాల్సిన వాటానంతా తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు తన వెంట ఎవరున్నారు? తన దగ్గర డబ్బు ఉన్నంతసేపు కూడా తన స్నేహితులు తన్ని విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు? తన దగ్గర ఉన్న డబ్బు ఉన్నంతసేపు కూడా వాళ్ళని విడిచిపెట్టక తన వెంటే ఉండి తనని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఎప్పుడు విడిచిపెట్టేశారు? తన చేతిలో అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు విడిచిపెట్టారంట. మరి ఈరోజు నీ స్నేహితుడు ఏ విధంగా ఉన్నాడు? నువ్వు ఎలాంటి స్నేహం చేస్తున్నావు అంటే కనుక ఇక్కడ చూడండి, 17వ వచనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ స్నేహితుడు నీ పక్కనే ఉంటాడు, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ స్నేహితుడు నీ పక్కనే ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, నీ దుర్దశలో అంటే నీ కఠినమైన పరిస్థితిలో వాడు నీ సహోదరుడిగా నీ పక్కన నిలబడేవాడు నిజమైన స్నేహితుడు. అవునా? మరి అలాంటి స్నేహాన్ని మనం సంపాదించుకున్న వారుగా మనం ఉండగలగాలి. అలాగే ఇక్కడ కొన్ని రకాల స్నేహాల గురించి మనం చూసాం కదా, అలాగే నిజమైన స్నేహితుడి గురించి కూడా మనం చూసాం కదా. మరి ఈరోజు మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి స్నేహాన్ని కలిగిన వారిగా మనం ఉంటున్నాం? అవును, ఈరోజు నీ స్నేహితులను బట్టి నిన్ను అంచనా వేస్తున్నారు. అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావో అంటేనంట, నీ పక్కనున్న నీ స్నేహితులను బట్టి నువ్వు ఎలాంటి వాడివో అంచనా వేసి చెప్పేయచ్చంట. ఎందుకని? వారు మాట్లాడే విధానాన్ని బట్టి, లేకపోతే వారు ప్రవర్తించే విధానాన్ని బట్టి, వారు నడుస్తున్న జీవన విధానాన్ని బట్టి, వారిని బట్టి నిన్ను కూడా అంచనా వేసేయచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్పొచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో కూడా చెప్పొచ్చు. కాబట్టి మన ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే వారు
మన భయభక్తుల్లో వారు ఎదుగుతూ ఉన్నారు. కానీ ఒక్కొక్క సమయంలో పొరపాటుకి ఏదైనా మాట వచ్చిందనుకోండి, ఆ మాటను బట్టి వెంటనే వాడిని గద్దిస్తాము. గద్దించి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి పక్కన కూర్చుంటున్నావు నువ్వు అంట. ఎందుకని? ఎప్పుడూ ఆ మాట వాడు మాట్లాడలేదు, కానీ ఈసారి వాడు మాట్లాడాడు. ఎవరి ప్రభావంతో వాడు మాట్లాడాడంటే, వాడు పక్కన కూర్చున్న వాడి ప్రభావంతో మాట్లాడవచ్చు, లేకపోతే వాడు స్నేహం చేస్తున్న వాడి ప్రభావంతో వాడు మాట్లాడుండొచ్చు. కాబట్టి వెంటనే మనం ఏమంటున్నాం, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు, ముందు ఆ పక్క నుంచి లేచిపో, వేరే చోటను కూర్చో, వేరే వాళ్ళతో మాట్లాడు అని చెప్పి వాడిని వెంటనే అలర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకని? వినకూడని మాట వాడి నోట్లోంచి మనం విన్నాం కాబట్టి వెంటనే వాడిని అలర్ట్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తులను బట్టే నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని రకాల స్నేహాల గురించి మనం చూసాము. ఇక్కడ అమ్రోనుకు కూడా స్నేహితుడు ఉన్నాడు, కానీ అంటే ఎలాంటి స్నేహితుడు అంటే ఈయన కపటం కలిగిన స్నేహితుడు, కపట ఆలోచనలు కలిగిన స్నేహితుడుగా ఉన్నాడు. ఇలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తే అనర్థాన్ని తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటావు. అలాగే ఇక్కడ నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహం గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. నీ ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే నీ దుర్దశలో ఉన్నప్పుడు నీ వెంట ఉన్నవాడు నిజమైన స్నేహితుడు. అలాగే నిన్ను సరిదిద్ది, లేకపోతే నీకు ఒక మాట తో అయినా, లేకపోతే ఒక దెబ్బతో అయినా సరే నిన్ను సరిదిద్దగలిగిన వాడు నిజమైన స్నేహితుడు అయి ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తుల్ని మనం సంపాదించుకోగలగాలి, అలాంటి స్నేహాన్ని మనం చేయగలగాలి. మరి ఈ లోక స్నేహం దేన్ని పుట్టిస్తుంది అంటే గనక కొన్నిసార్లు మన వ్యక్తిత్వాన్ని దుర్దశలోకి నడిపించే పరిస్థితుల్లోకి మనల్ని నడిపించేస్తుంది. కాబట్టి ఈ లోక స్నేహం కాదు, నీ కొరకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరు? నీ దేవుడైన నీ స్నేహితుడు. అవును, ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయన నీ అవసరతలో నీకు తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, నీ వెన్నుదండి, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన స్నేహాన్ని నువ్వు చేసేవారిగా, ఆయనతో స్నేహం చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. కాబట్టి దేవుడి మాటలు మన విడుకల్లో దీవించునుగాక. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది స్నేహితుల గురించి, కొన్ని స్నేహాల గురించి నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా. యేసయ్యా, అవును తండ్రి, ప్రాణ స్నేహితులు ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో తండ్రి ప్రభా, యోనాతాను దావీదు గురించి తండ్రి ప్రభా మాకు తెలియచేసావు తండ్రి ప్రభా. యేసయ్య, అలాగే తండ్రి ప్రభా, కపటం కలిగిన స్నేహితులు ఉన్నారు అని చెప్పి అమ్రోనును యోనాదాబును కూడా మాకు చూపించావు తండ్రి ప్రభా. యేసయ్య, మేము తండ్రి ఎలాంటి వారితో స్నేహం చేయాలో, ఎలాంటి స్నేహం కలిగిన వారుగా మేము ఉండాలో తండ్రి ప్రభా, మా స్నేహాన్ని బట్టి మా వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరిస్థితులు గుండా మేము ఎలా అడుగులు వేయాలో తండ్రి మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభా, ఈ లోక స్నేహం దేవునితో వైర్యాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నావు కదా ప్రభా. యేసయ్య, అవును తండ్రి, ఈ లోక స్నేహం కాక తండ్రి ప్రభా యేసయ్య, మేము నీతో స్నేహం చేసేవారుగా తండ్రి ప్రభా, నిన్ను కలిగిన వారుగా తండ్రి ప్రభా యేసయ్య, అవును తండ్రి, నీతో నడిచే వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా మేము ఉండాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి, బైబిల్ గ్రంథంలో ఇంకో మంచి స్నేహితులను కూడా మా ముందు ఉంచావు తండ్రి ప్రభా యేసయ్య. అవును, నిన్ను సరిదిద్దగలిగిన స్నేహితుడిని మా ముందు ఉంచావు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి ప్రభా మమ్మల్ని సరిదిద్ది తండ్రి ప్రభా మా మేలు కోరుకునేవాడు ఒక స్నేహితుడు ఉన్నాడని మాకు తెలియచేసావు. అవును తండ్రి, అలాగే తండ్రి ప్రభా ఆ పరిస్థితులు గుండా అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి ప్రభా, సమయం కాని సమయంలో తండ్రి ఆకలిని తీర్చిన స్నేహితుడిని కూడా మా ముందుంచావు తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి, ఇలాంటి మంచి స్నేహితులను సంపాదించుకుని మంచి స్నేహంతో ముందుకు సాగే అటువంటి యవనస్తులు మా మధ్యలో లేవనెత్తమని, ఈరోజు యవనస్తుల్లో ఉన్న స్నేహాన్ని బట్టి తండ్రి ప్రభా వారు ద్రోవ తప్పేవారుగా కాక తండ్రి ప్రభా సరైన మార్గంలో నడిచి తండ్రి నీతో స్నేహం చేసే అట్టి భాగ్యమును వారికి కూడా దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.